భూమికి సంబంధించిన ఏదైనా ఒక పెద్ద భూభాగం విరిగిపోయి సముద్రంలో కలిసిపోతే, ఒక 100 మీటర్ల ఎత్తులో సునామీ భూమిపైకి విరుచుకుపడితే, ఒక సూపర్ వాల్కనో పేలి ప్రపంచ వాతావరణంలోని పెను మార్పులకు కారణమైతే, భూమి లోపల ఏదైనా ఒక బీభత్సం జరిగి నేలపై తట్టుకోలేని వాతావరణం ఏర్పడితే, నేనేదో సైన్స్ ఫిక్షన్ చెబుతున్నాను అనుకోకండి. ఇవన్నీ నిజంగా ఈ భూమికి పొంచి ఉన్న అపాయాలు. వీటిలో ఏది జరిగినా నష్టం జరిగేది మాత్రం ఈ భూమికే. ఇప్పుడు ఈ న్యాచురల్ డిజాస్టర్ గురించి చెప్పబోతున్నాను. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా చూడండి, ఎందుకంటే వీడియో మీ ఊహకి అందని విధంగా ఉంటుంది. ఇక టాపిక్ ని మొదలు పెడితే, ఫస్ట్ డిజాస్టర్ డూమ్స్డే గ్లాసియర్. దీని అసలు పేరు థ్వైట్సో గ్లాసియర్, కానీ దీన్ని డూమ్స్డే గ్లాసియర్ అని పిలుస్తారు అనేది మరికొద్దిసేపట్లో మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రాఫ్ ఏంటో మీకు అందరికీ తెలుసు కదా? తెలియకపోతే ఇప్పుడు నేను చెబుతాను వినండి. ఇది గ్లోబల్ సీ లెవెల్ గ్రాఫ్. సముద్రపు లెవెల్ అనేది స్థిరంగా ఉండదు, ఎప్పుడూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అదే ఈ గ్రాఫ్ మనకు చెబుతుంది. అయితే ఈ సీ లెవెల్ పెరుగుతూ పోతుంటే భూమి కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ వెళుతుంది. మరైతే ఈ సీ లెవెల్ ఇలా పెరుగుతూ వెళితే ఎప్పటికీ ఈ భూమిపైకి సముద్రం వస్తుంది? అలాగే ఇంకా దానికి ఎంత టైం ఉంది? ఇవన్నీ కూడా ఒక డూమ్స్డే గ్లాసియర్ పైనే డిపెండ్ అయి ఉన్నాయి. ఇది అంటార్కిటికాలో పడమటి వైపు లొకేట్ అయి ఉంది. అయితే దీని ఎత్తు బుర్జ్ ఖలీఫా కంటే కూడా ఎక్కువ. ఇది దాదాపుగా 120 కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇదే వరల్డ్ వైడెస్ట్ గ్లాసియర్. ఇది దాదాపుగా 1,92,000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. నిజంగా ఇది ఎంత పెద్దదంటే, మన ముంబై లాంటి నగరాలు ఒక 318 ఉంటే ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లో ఈ గ్లేసియర్ ఉంటుంది. ఈ అంటార్కిటికాలో శరవేగంతో ఈ గ్లేసియర్ కరిగిపోతుంది. దీనివల్లే రోజు రోజుకు సీ లెవెల్ పెరుగుతోంది. ఇది అంటార్కిటికాలో పడమటి వైపు భాగంలో ఒక షీట్ రూపంలో మనకు ఆ ఏరియా కనిపిస్తుంది. అయితే ఇది ఇలా పెరిగిపోతూ ఉంటే సీ లెవెల్ 3 మీటర్లు లేదా 18 అడుగులు పెరిగిపోతుంది. దీనివల్ల ఈ గ్లేసియర్ ఐస్ షీట్ మిడిల్లో ఉంది. సైంటిస్టులు చెబుతుంది ఏంటంటే, వెస్ట్ అంటార్కిటిక్ ఐస్ షీట్ ఈ గ్లేసియర్ పైనే ఆధారపడి ఉందని, అందుకే దీన్ని కంట్రోల్ చేయాలని. అయితే దీన్ని కంట్రోల్ చేయలేకపోతే అంటార్కిటికా మొత్తం ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు. జస్ట్ ఒక్క అంటార్కిటికా మాత్రమే కాదు, ముంబై, న్యూయార్క్, జగర్తా, బ్యాంకాక్, ఢాకా వంటి కొన్ని నగరాలు సముద్రంలో కలిసిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు నేను చెప్పిన అంటార్కిటికా ఐస్ షీట్ యానిమేషన్. అంటే ల్యాండ్ పై ఐస్ ఉంది. అయితే ఈ ఐస్ ప్రాంతం పెరుక్కుంటూ వెళ్తే పూర్తిగా అది భూమిపైన ఉన్న నగరాలను మింగేస్తుంది కదా. ఇదే కాదు, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ కరుగుతూ వెళ్తోంది. అంటార్కిటికా తూర్పు వైపున భూమి కంటే ఎత్తులో ఐస్ షీట్స్ ఉన్నాయి. సో ఐస్ కరిగిపోయినప్పుడు వచ్చిన వాటర్ ఆ ఐస్ పైకి వెళ్లలేదు, అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అయితే పడమర అంటార్కిటికా భిన్నంగా ఉంటుంది. సముద్రం కంటే ఇది చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది, కానీ దీనివల్ల కూడా మనకు ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే అంటార్కిటికా కింద ఉన్న భూభాగానికి సంబంధించిన సర్వే మ్యాప్ని ఒక్కసారి పరిశీలించండి. ఒక సీ లెవెల్ కంటే ఎక్కువ ఎత్తు దాన్ని రెడ్ అండ్ ఎల్లో కలర్స్లో చూపించారు. అలాగే వెస్ట్లో బ్లూ కలర్లో కనిపిస్తుందంతా సముద్రం లెవెల్ కంటే తక్కువ ఎత్తులో ఉంది. ఇంకా కాస్త మ్యాప్లో లోపలికి వెళితే ఎక్కడైతే డార్క్ బ్లూ కలర్లో ఉంది ఆ ప్రాంతం మాత్రం ఇంకా సముద్రం లెవెల్కి చాలా కింద ఉంది. ఇదే డూమ్స్డే గ్లాసియర్. ఈ ఐస్ షెల్ఫ్లు ఇప్పుడు నీటిపైన తేలియాడుతున్నాయి. ఇవి ప్రతి ఏడాది ముక్కలు ముక్కలుగా విడిపోతున్నాయి. ఆ తర్వాత అవి నీళ్ల రూపంలో మారి కిందకి వెళ్ళిపోతున్నాయి. 1992 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 14 కిలోమీటర్ల లోపలి వరకు ఈ ఐస్ వాటర్ వెళ్లాయి. ఇది అలాగే కొనసాగితే ఈ గ్లేసియర్ ముక్కలుగా విడిపోయి అంటార్కిటికా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ గ్లేసియర్ వల్ల సీ లెవెల్ గత 30 ఏళ్లలో 4 మీటర్లు పైకి లేచింది. అలాగే దీనివల్ల మిగిలిన సముద్రాల లెవెల్స్ 1/2 మీటరు పైనే రికార్డ్ అయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇంకొక డేంజరస్ విషయం ఏంటంటే, ఈ గ్లేసియర్లో ఒక పెద్ద క్రాక్ ను సైంటిస్టులు గుర్తించారు. ఇది పగలకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. నిజంగా ఇక్కడ మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, ఇది పగులుతుందా లేదా అన్నది కాదు, ఎప్పుడు పగులుతుందన్నది. ఒకవేళ ఇది ముక్కలుగా విడిపోయి నీటి రూపంలోకి మారితే వెస్ట్ అంటార్కిటికా ఐస్ షీట్లో మార్పులొస్తాయి. అలాగే భూభాగంపై కూడా పలు మార్పులు రావచ్చు. ఒకవేళ బ్రేక్ అయిన ఐస్ మెల్ట్ అయితే సముద్రపు లెవెల్స్ 3 మీటర్లు పైకి లేస్తాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే కోస్తా ఏరియాలో ఉండే నగరాలను ఇమ్మీడియట్గా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. సాధారణంగా నగరాల్లో లక్షల మంది జీవించుంటారు. వీళ్ళందరినీ ఎలా ఖాళీ చేయించాలనేది ఒక పెద్ద సమస్య. అయితే ఒక్కోసారి లక్షల మంది ప్రజలు షిఫ్ట్ కావడం వల్ల ఎకనామీ కూడా పాడవుతుంది. అంతేకాకుండా దీని ప్రభావం దేశంపై పడుతుంది. అలాగే సముద్రంలో ఒకసారి నీటి సునామీలు, హరికేన్లు, తుఫాన్లు, వరదలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎల్లోస్టోన్ సూపర్ పవర్ వాల్కనో గురించి మాట్లాడుకుందాం. ఇది అమెరికాలోని
వామింగ్ స్టేట్లో ఉన్న ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఉంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద అతి భయంకర వాల్కనోలో ఒకటి. ఇది ఎప్పుడూ లోపల సెగలు కక్కుతూ ఉంటుంది. అయితే దీని ఎఫెక్ట్ ఒక్క అమెరికాకు మాత్రమే ఉండదు. ఖచ్చితంగా ప్రపంచమంతా దీన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఎల్లోస్టోన్ ఒక పెద్ద కార్డెరాలో ఉంది. అంటే దాదాపుగా 70 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పులో ఉంది. దీన్ని చూస్తే ఒక నార్మల్ వాల్కనోను చూసినట్లు ఉంటుంది. ఒక మాన్స్టర్ని చూసినట్లు అనిపిస్తుంది. దీని లోపల నిరంతరం మండుతూనే ఉంటుంది. అయితే సైంటిస్టులు ఇలాంటి సూపర్ వాల్కనోల 7 లక్షల సంవత్సరాలకు ఒకసారి పేలుతాయని అంటున్నారు. అయితే చివరిసారి 6,40,000 సంవత్సరాల క్రితం ఇది పేలిందని గుర్తించారు. అంతకుముందు 21 లక్షల సంవత్సరాల క్రితం ఇది పేలుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఈ ఎల్లోస్టోన్ సూపర్ వాల్కనో మరో 60,000 సంవత్సరాల తర్వాత పేలే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఇది పేలినట్లయితే అది ఒక్క ప్రాంతంపై మాత్రమే ప్రభావం చూపించదు. ఈ ప్రపంచం మొత్తం మాడి మసైపోద్ది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళన్నీ మంటల్లో చిక్కుకుపోతాయి. మొత్తానికి చెప్పాలంటే ఒక్క స్ట్రోక్తో ఈ ప్రపంచం మొత్తం మసైపోద్దన్నమాట. ఇప్పుడు కుమ్రే విజా వాల్కనో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాను. ఇది ఆఫ్రికాలోని ఈశాన్య మూలాన్న ఉన్న స్పెయిన్స్ కెనరీ ఐలాండ్లో ఉంది. లా పల్మా అని పిలిచే ఇందులోని ఒక ఐలాండ్ దాదాపుగా 40 లక్షల సంవత్సరాల క్రితం కుమ్రే విజా వాల్కనో పేలడం వల్ల ఏర్పడింది. ఈ వాల్కనో ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. ఈ వాల్కనో వల్ల కూడా ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రాక్ సీ లెవెల్కు 6,000 అడుగుల ఎత్తులో ఉంది. ఒకవేళ ఈ వాల్కనో గనక పేలితే గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్తో పగిలిన రాళ్లు ఎగిసి పడుతూ ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల సముద్రంలోని నీరు ఒక్కసారిగా 1 కిలోమీటర్ పైకి లేస్తుందట. దీనివల్ల నగరాలపై సునామీ విరుచుకుపడే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. దీన్నే ఎక్స్పర్ట్స్ మెగా సునామీ అని పిలుస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈ కుమ్రే విజా వాల్కనో ఒక టైం బాంబ్ లాంటిది. ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను పెర్మాఫ్రాస్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రపంచంలో 11% ఈ పెర్మాఫ్రాస్ట్లోనే ఉంది. ఇది సంవత్సరం అంతా 0 డిగ్రీ సెల్సియస్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. పోలార్ రీజియన్స్ అయిన కెనడాలో సగభాగం, రష్యా టిబెట్లో 2/3 వంతు ఉంటుంది. ఇది కొన్నేళ్ల నుంచి ప్రమాదకరమైన కండిషన్స్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఉంటుందని తెలీదు. ఈ పెర్మాఫ్రాస్ట్కు పైన ఉండే యాక్టివ్ లేయర్ చలికాలంలో ఫ్రీజ్ అవుతుంది. ఆ తర్వాత సమ్మర్లో అది కరిగిపోతుంది. ఇక్కడ టెంపరేచర్స్ 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఈ పెర్మాఫ్రాస్ట్ ఒక ఫ్రీజర్లా ఉంటుంది. ఇక్కడ పెరిగే చెట్లు, మైక్రో ఆర్గానిజంలు అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అసలు ఇక్కడ డీకంపోజిషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఈ పెర్మాఫ్రాస్ట్లోని యాక్టివ్ లేయర్ ఏడాదికి మరింత లోతుగా కూరుకుపోతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయనుకున్న కొన్ని రకాల జంతువులు ఇక్కడ ఇంకా చనిపోయినా వాటి కళేబరాలు భద్రంగా ఉన్నాయి. ఈ పెర్మాఫ్రాస్ట్ భవిష్యత్తులో ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుందని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికే ఇది మొదలైందని కూడా వాళ్ళ అంచనా. ఇది రోజురోజుకి పెరుగుతూ వెళ్తోంది. ఇది గనుక ఇలా మెల్ట్ అయి నేలలో సింక్ అయితే ఆ తర్వాత అది పెద్ద ప్రమాదంగా మారుతుంది. దీన్ని ఒకవేళ కంట్రోల్ చేద్దామన్నా అది ఎవరి తరం కాదు. వచ్చే 50 నుంచి 70 ఏళ్లలో పెర్మాఫ్రాస్ట్ 70% మెల్ట్ అవుతుందట. ఒకవేళ ఇప్పటికిప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ని తగ్గించుకున్నా ఆ ప్రమాదాన్ని మనం ఆపలేం. సో ఇలాంటి ఎన్నో ప్రమాదాల మధ్య ఎప్పుడు ఏది పేలుతుందో ఏది ఉప్పొంగుతుందో తెలియదు. కాబట్టి జీవితాన్ని వీలైనంత వరకు హ్యాపీగా గడపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.